వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివాదే పవన్ కుమార్। ఇప్పుడు నేను దుర్గానగర్ దగ్గర ఉన్నా। ఈరోజు जनरल इलेक्शंस నడుస్తున్నాయి। आज जनरल इलेक्शंस चल रहे हैं। अभी मैं दुर्गानगर चौरस्ते के पास में हूँ। तो आज 13 मई 2024 और मंडे है। अभी 1 बज रहा है एग्जैक्टली। तो आज भी एक कंटेंट निकालने वाला हूँ, क्योंकि बस निकालना सोचा लेकिन एक भी बस नहीं चल रही है। ऑलमोस्ट बसेस क्लोज है, क्योंकि इलेक्शन है इसलिए पूरे बसेस बंद है। अभी ये दुर्गानगर बस स्टॉप है, पूरा ऑलमोस्ट रोड्स भी एम्प्टी है। तो कुछ भी नहीं है। मे बी సాయంత్రం వరకు అన్నీ ఓపెన్ అవ్వచ్చు। సో హిందీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందుకనే నేను హిందీలో కూడా మాట్లాడాల్సి వస్తుంది। ఓటు डालना बिल्कुल मत भूलना, ఓటు వేయడం అసలు మర్చిపోవద్దు। సో డోంట్ ఫర్గెట్ టు ఓటు। ఎనీ పార్టీకి వేయచ్చు, ఏ పార్టీ కన్నా వేయండి, కానీ ఓటు వేయడం మాత్రం కంపల్సరీగా వేయాలి। ఇప్పుడు 12:30 నుంచి 2:30 వరకు దొరికే 5 రూపీస్ ఫుడ్ గవర్నమెంట్, అది కూడా మనకు గవర్నమెంటే ఇస్తుంది। సో ఓటు వేయడం వల్లే ఇవన్నీ సాధ్యం అన్నమాట। సో దాని గురించి ఒకసారి నేను చూపిస్తాను ఈరోజు వీడియోలో। అదే ఈరోజు కూడా వీడియో 5 రూపీస్ ఫుడ్, కానీ ఇది కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా దుర్గానగర్ సైడ్ది। ఇక్కడ దుర్గానగర్ దాటిన తర్వాత కాటేదాన్ దగ్గర ఉంటుంది అది। సో ఉందా లేదా చూస్తా, ఉంటే అది నేను ఇప్పుడు నీకు చూపిస్తా। చాలా బ్రాంచెస్ ఉన్నాయి, 5 రూపీస్కి మొత్తం ఫుడ్ ఉంటుంది। సో మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లేలిస్ట్ వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడొచ్చు। వచ్చేసిన, బట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఈరోజు ఓపెన్ చేయనట్టున్నారు। నాకు అంత ఐడియా లేదు, కానీ ఈరోజు అయితే ఓపెన్ చేయలేదు। మరి ఎలక్షన్స్ వల్ల ఓపెన్ చేయలేదో ఏమో, మరి అంత ఐడియా లేదు, మరి తెలీదు। దీందే వీడియో తీద్దాం అనుకున్నా। చాలా ఎండ ఉంది కాబట్టి సో కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండండి ఎప్పుడు। సో నేను కూడా ఇక్కడికి వచ్చిన, సో కాటేదాన్ సైడ్। సో మనము ఏం చేద్దాం అంటే షుగర్ కేన్ అమ్ముతున్నారు ఇక్కడ, షుగర్ కేన్ తాగుదాం ఇప్పుడు। సో ఇక్కడికి వచ్చినా కూడా దుర్గానగర్ సైడ్ వస్తే మీరు ఎప్పుడు ఉంటుంది కదన్నా, రెగ్యులర్గా ఉంటుందా? తెలుగు, కన్నడ, హిందీ, कन्नड़ा। तो रहता ना हमेशा ही यहाँ पर? मैं यूट्यूब में डाल रहा हूँ, डाल सकता हूँ ना इसके बारे में? मतलब ये प्लेस में निकाल भी सकते हैं? अच्छा, అంటే చెప్పలేము, ఉంటుంది ఇక్కడైతే నేను ఇప్పుడు తీసుకుంటున్నా। 20 का गिलास है और एक 20 का है ना? एक बना दो मेरे लिए। సో చేసుకుంటా ఒకటైతే। ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనమాట, బిస్కెట్స్ కంపెనీస్ ఉంటాయి। సో అక్కడ నేను 5 రూపీస్ ఫుడ్ తీద్దాం అనుకున్నా, కానీ ఉండిపోయింది అది। సో మొత్తం క్లోజ్, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందుకని మొత్తం క్లోజ్ ఉంది। సో ఇదన్నా ఎంజాయ్ చేయొచ్చు। ఎప్పుడు షుగర్ కేన్ జ్యూస్ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది। ఎప్పుడు తాగుతూ ఉండాలి। నేను కూడా ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉంటాను ఇది, వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కానీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాగుతూ ఉంటాను। ఓ బనా సో ఇట్లుంటుంది మిషన్। ఆల్రెడీ చేసేసిండు, లేకపోతే ఇక్కడ వేస్తే ఇక్కడ నుంచి చాలాసార్లు చూసే ఉంటారు మీరు। తాగి వేసేసిన ఇప్పుడే। कुछ बताना चाहोगे क्या, कैसा चलता है? चल रहा సరే। అది అవి ఉన్నాయి కదా అక్కడ స్టిక్స్, అవి చూసి తాగాలి ఎప్పుడన్నా। కొన్ని అస్సలు బాగుండవు, కొన్ని చాలా బాగుంటాయి అన్నమాట తీయగా। సో చూసుకోవాలి। ఓకే అన్న, థ్యాంక్ యూ। సో ఇక్కడ పక్కనే చూసుకుంటే ఇంకోటి ఉంది, ఇది నిమ్మకాయ రసం అన్నమాట, సోడా బాగుంటుంది। ఎప్పుడు వచ్చినా ఇక్కడ బయట ఉన్నా ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉండాలి। రోడ్లు అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి, లేకపోతే ఫుల్గా ఉంటాయి ఎప్పుడు। ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నా కూడా షుగర్
కేన్ జ్యూస్ యూజ్ చేయొచ్చు, కానీ చాలా తక్కువ తాగాలి. జస్ట్ మనకి ఎనర్జీ కోసం అది తాగొచ్చు అనమాట. ఎనర్జీకి చాలా ఇంపార్టెంట్. ఇదే ఈ కాటేదాన్ అనమాట. సో బ్లాగ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.